నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శ్రీపాదరావు చలివేంద్రం ప్రారంభం. స్పీకర్ గా ఆయన సేవలు మరువలేమన్న వక్తలు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు డిమాండ్. వడ్ల కొనుగోళ్లపై వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమం ప్రారంభించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో స్వర్గీయ శ్రీపాదరావు స్మారక చలివేంద్రాన్ని బుధవారం మాజీ షాప్ చైర్మన్ రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా అనేక సేవలు అందించిన మహానేత శ్రీపాదరావు అని ఆయన సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసిఫ్, ఫక్రుద్దీన్, పెద్దంపేట నాయకులు తమ్మనవేని కోటి, మేరుగు కుమార్, అంజయ్య, బోయపోతు మల్లేష్, పల్లె రవీందర్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా పెద్దపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి గేట్ దగ్గర ఎండాకాలం వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీగా స్వచ్ఛందంగా ఇవాళ వారి స్మారకార్థం చలివేంద్రం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మన రామగుండం ముద్దుబిడ్డ మాజీ శాప్ చైర్మన్, రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పెద్దపేట గ్రామానికి ఒక రకంగా స్వాతంత్రం తీసుకొచ్చడానికి ముందుండి కొట్లాడినటువంటి రాజ్ ఠాకూర్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాల్సిందిగా వస్తుంది. రేపటికి లీవే కనిపించేది మేము చేస్తున్న పోరాటాలకు మద్దతు చేయాల్సిందిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. ఎందుకంటే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. పేద ప్రజలు, బలహీన వర్గాల వారు, ముఖ్యంగా నిరుద్యోగులైన యువకులు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజులు మనమే ఆ మంచి రోజులు వచ్చే వరకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా సహకరించాలని మీ ద్వారా. ఇక రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం మక్తమాధారం గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదిక, వైకుంఠధామం, డ్వాక్రా భవన శంకుస్థాపన, సీసీ రోడ్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి బడ్లు కొంటుందన్న కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మక్తమాధారం సర్పంచ్ సులోచన సాయిలు, జడ్పీటీసీ దశరథ్ నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎంపీటీసీ మంజులా చంద్రమౌళి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా చిత్తశుద్ధితో అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే ముందు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ నాటి నుండి దళితులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 15 లక్షల దళిత కుటుంబాలకు ఇవ్వడానికి దళిత బంధు పథకంకు 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించి కనీసం 12,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి 15% కూడా ఇవ్వలేదని అన్నారు. అంటే క్షేమము అంటే బాగున్నారా అని అర్థం. సంక్షేమము అంటే మరింత మన జీవితానికి సంబంధించిన సంతోషంగా ఉండటానికి
భౌతికంగా మానసికంగా కాలం గడిపే పద్ధతుల్లో ఉండటానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే విధానాన్ని సంక్షేమ పథకం అని సాధారణంగా పిలుస్తుంటాం. ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే అమలు చేయాలనుకుంటున్నారో మన బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కాలం నుంచి కూడా అంటరాని తరం లేకపోతే ఎస్టీల మీద దాడులు చేస్తే దానికి సంబంధించిన యాక్టు, ఈ అసకృతి అంటే ఈ అంటరాని తరానికి సంబంధించిన ఒక చట్టం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి అని మనమందరం కలిసి ఒక ప్రజాస్వామికవాదులుగా కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఈ కుల వివక్షతకి కుల నిర్మూలన కోసం పోరాడుతున్న శక్తులందరూ కలిసి రాజ్యాంగంలో ఇంకా అనేకమైన వీళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో కూడా ఎలా ఉండాలి అనే అనేకమైన సూచనలు అంబేద్కర్ రాజ్యాంగం రచించేటప్పటి నుంచి కూడా మనం అనేకమైన సూచనలు చేస్తూ ఇప్పటికీ ఇంకేమైనా ఖాళీలు ఉంటే వాటిని పూరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దేశ జనాభాలో అతి తక్కువ సంఖ్య కాదు. ఇందాక చెప్పినట్టుగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీల మీద పోల్చుకుంటే ఓసీలకు సంబంధించిన సంఖ్య అతి తక్కువగా ఉంటుంది. కానీ అతి తక్కువ మంది ఎక్కువగా పరిపాలన నెహ్రూ కాలం నుంచి ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. అంటే అన్ని రకాలకు సంబంధించిన ఆర్థిక పరమైన, సాంస్కృతిక పరమైన, రాజకీయ పరమైన అంశాలన్నిటిని గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళే అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవేళ అక్కడక్కడ ఏమైనా మాయావతి లాంటి వాళ్ళు కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో కానీ ముఖ్యమంత్రులు వచ్చినా ఈ వెనకబడిన కులాలు కానీ దళిత కానీ ఎస్టీలకు సంబంధించిన ఎవరైనా పరిపాలనకు వచ్చినట్టయితే వీళ్ళు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టుగానే ఈ రాజ్యాంగం సంబంధించినంత వరకు కూడా వీళ్ళని కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తుంటారో సహజంగా వాళ్ళే ఈ పరిపాలన కూడా ప్రముఖ భాగం. బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసిన యాసంగిలో పడిన ప్రతి గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చారాస్తా కళ్యాణ షాపింగ్ మాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటంతో వినూత్న రీతిలో వడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తోనుపునూరి వీరన్న, బండ్ల సురేందర్, బుర్రి ప్రకాష్, తూర్పు నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. వరిధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, 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 కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ప్రదీప్ రావు గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు న్యాయం చేసే కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు న్యాయం చేసే కేసీఆర్ గారి నాయకత్వం. వరిధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, వరిధాన్యాన్ని కొంటున్న కేసీఆర్ గారి నాయకత్వం, వరిధాన్యాన్ని కొంటున్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు ఇచ్చిన ఒక శుభవార్తతో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక వినూతమైన రీతిలో కేటీఆర్ ఒక కాంటాలో మరొక కాంటాల్లో వడ్లను పోసి ఒక అభినందనమైనంగా మేము ఒక వినూతమైన కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఆందోళనలు ఢిల్లీ వరకు ఎన్నో ఆందోళనలు చేసిన కేంద్రం మొండి వైఖరితో ఉండడం, కేంద్రం దిగిరాకపోవడంతో లాస్ట్ చివరి దిశగా ఢిల్లీలో ప్రయత్నం చేసినా కానీ
వారి యొక్క మొండి వైఖరి నశించాలి. అటువంటి తరుణంలో వెంటనే 1960 రూపాయల చొప్పున మరి ఒట్లు మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వమే కొంటామని నిన్న కేసీఆర్ ఇచ్చిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది రేపటి నుంచి ప్రతి గ్రామంలో మరి కొనుగోలు చేస్తారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్మద్దని మరి కేసీఆర్ గారు చెప్పారు. మరి రైతులు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈ నిజంగా తెలంగాణలో ఎంత సస్యశ్యామల పంటలు పడుతున్నాయి దానికి నిదర్శనంగా ఈరోజు వారు వరి ధాన్యాన్ని కొనడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2.7 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులకు చైర్మన్ కస్తూరి నరేందర్తో కలిసి శంకుస్థాపన చేశారు. తరువాత మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెత్త సేకరణ ఆటోలను పంపిణీ చేశారు. శానిటేషన్ సిబ్బందికి కోవిడ్ కిట్లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఫాల్గున్ కుమార్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ కానీ ఫౌండేషన్ కింగ్ వాళ్ళు కూడా ఈరోజు కొన్ని శానిటేషన్ అవి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ సొసైటీ తరఫున. దానికి పెద్దలు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు, గ్రామ పార్టీ నాయకులు అందరూ కూడా, మీడియా మిత్రులకు అందరూ కూడా ఉదయపై నమస్కారాలు. 2,78,00,000 ఈరోజు మొత్తం అంతా కూడా ప్రారంభం జరిగింది. ఆ పనులన్నీ కూడా అంచెలంచెలుగా మీరు చూస్తున్నారు. మున్సిపాలిటీలో అయిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా చూస్తున్నాం అనేది కూడా ఒక ఆలోచనతో మీరందరూ కూడా ముందుకు పోతున్నాం. ప్రజలు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా చేసి ముందుంటున్నాం. ఏదో ఒకటి లేదని కూడా ప్రజలు నిజంగా కూడా మీరు చూస్తున్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే మన కాన్స్టిట్యూన్సీ చాలా వర్క్లో కానీ ఎక్కడైనా కానీ చాలా ముందు పోతున్నారు. ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా మేమందరం ఒక్కొక్క తాటి మీద ఉండి డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచనతోనే ఉన్నాం. కానీ ఇలా మనం అంతా చూస్తున్నాం. ఒక్కొక్క గల్లీలలో ఎక్కడ పోయినా ఇనాగ్రేషన్లో పోతే మీరు చూస్తుంటారు, లొల్లులు అయితే కొట్లాట్లు అయితే. కానీ మా దగ్గర కాన్స్టిట్యూన్సీలో మణికొండ కాన్స్టిట్యూన్సీలో నిజంగా ఎప్పుడు ఇనాగ్రేట్ చేసినా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో అందరం కూడా కలిసిమెలిసి చేసుకొని డెవలప్మెంట్లో ముందుంటున్నాం. ఏదేమైనా ఈరోజు ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ తెలంగాణ గవర్నమెంట్లో మనం అందరం ఉన్నాం. అందరం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మనమందరం ఈరోజు డెవలప్ చేసుకునే బాధ్యతలో మనం అందరం కూడా ఉన్నాం. నిన్న ఒక మంచి వార్త విన్నాం, మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు శంషాద్లో కూడా పెద్ద ఎత్తున దాని మీద మీటింగ్ పెట్టి దాని మీద మాట్లాడుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట నిలబెట్టుకుందాక ఒకటే పట్టుంటుంది. 111 మీద కూడా నిన్న చూసినాను, నిన్న సడలింపు అని చెప్పినారు. చాలా సంతోషం. రాత నుంచి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటారు. ఎప్పుడైనా భూమి అమ్ముకోవాలి, ఓ బిడ్డ పని చేయాలని ఎంతో కష్టం ఉంటుండే. కానీ ఈరోజు అలాంటి కష్టాలతో మన ముఖ్యమంత్రి గారు బయటపడేయడం కూడా చాలా సంతోషం. ఏదేమైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేమందరం కూడా డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందంజలు ఉంటాం. ఎక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ లో 111 జీవో ఎత్తివేస్తూ తీర్మానించిన సీఎం కు రుణపడి ఉంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండల కేంద్రంలో చేపట్టిన అభినందన కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 111వ జీవో ఎత్తివేతతో సుమారు 84 గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. జీవో ఎత్తివేతతో వందలాది గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఒక మంచి శుభ సందర్భంలో ఈ 111 జీవో మీద ఎన్నో రోజుల సంది ఎదురు చూస్తున్న జనానికి మన ముఖ్యమంత్రి ఎంతో శుభవార్తను చెప్పడం, క్యాబినెట్లో పెట్టడం మేమందరం కూడా చాలా సంతోషించాం. దానికి పెద్దలు అన్న రంజిత్ గారు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రజాప్రతినిధుల సందర్భంగా ప్రజలకందరూ కూడా తెలియజేయాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా హామీ ఇస్తే నెరవేర్చిందాక ఆయన కూడా ఆయన ఒక పద్ధతి ఇది. అందుకని మనం చూసినాం, ఇది ఒకటే పథకాలు కాదు, మేనిఫెస్టో ఎక్కడైతే పెట్టలేదో అట్లాంటి పథకాలు కూడా
మనకెంతో ప్రజలకు ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. అందుకని మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటుంటాడు, ఇప్పుడు బంగారు తెలంగాణ కలగా అంటే ఇదే బంగారు తెలంగాణ. ఇలా చూస్తున్నాం, మేము అనుకునేది బంగారం తెలంగాణ అంటే ఎట్లుంటుంది, నిజంగా ఇలా బంగారు తెలంగాణ కాదు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఎంతో సంతోషిస్తూ మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు నింపి అన్ని కుంటలు నింపి ఇలా మన ఒడ్లు కొనకపోతే ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి అదే అంటారు, ఆనాడు చెరువులు లేకుండే, కరెంట్ లేకుండా, నీళ్ళు లేకుండా, అడగటం లేకుండా, ఇలా అన్ని దారి ఇచ్చినాక రైతులకు ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకుని చాలా సంతోషం. ఏదేమన్నా కానీ ఇవాళ 86-87 ఊర్లు ఎంతో సంతోషంతో పొద్దున్న నుంచి కూడా కేటీఆర్ శిలాపలకాన్ని పాల్గొస్తాను ఎంతో అభినందిస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారు మేము కూడా అనుకుంటాం, ఇలాంటి ముఖ్యమంత్రి చాలా ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినాం, మేమందరం కూడా చాలా గవర్నమెంట్లో చూసినాం, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి చేయడం మాకు గొప్ప అదృష్టం అనిపిస్తుంది. కేటీఆర్ యువకుడు కూడా దీనికి ఎంతో ముందుండి ఎప్పుడైనా మీరు పికర్ చేయొద్దన్నా ఇస్తారని చెప్పి మా రంజిత్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున 10 పోయినప్పుడల్లా నేను ఊరికి అడుగుతుంటే అన్న పోయినప్పుడు అంటే పోయినప్పుడు అడుగుకంలో సీఎం గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇలా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కోకాపేట మార్సింగ్ ఎట్లున్నదో ఆ విధంగా ఇక్కడ అయ్యే తరీఖాక మేమంతా కూడా ముందు తీసుకుంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇక ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రముతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యనిర్వహణాధికారి స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, జడ్పీటీసీ స్థానిక నాయకులు ఉన్నారు. ఇక సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందిస్తున్న ఘనత వైశ్యులకే దక్కుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఐతా రాములు పేర్కొన్నారు. వాసవి క్లబ్ వనస్థలిపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఐకమత్యంతో ముందుకు సాగితే సాధించలేని కార్యం ఏదీ లేదన్నారు. కాగా వాసవి క్లబ్ వనస్థలిపురం క్లబ్ నూతన అధ్యక్షుడిగా రాయల శ్యామసుందర్రావు, ప్రధాన కార్యదర్శిగా శివనాగేశ్వరరావు, కోశాధికారిగా శివనాగేశ్వరరావు, పంపతి రాజేందర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వనితా క్లబ్ అధ్యక్షురాలిగా రాయల సత్యవేణి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా పంపతి అనిత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వాస్తు నిపుణుడు కృష్ణాదిశేషు, ప్రముఖ వక్త గంపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు మనం వాసవి క్లబ్ వనస్థలిపురం, వాసవి క్లబ్ వనితా వనస్థలిపురం ఆధ్వర్యంలో ఇన్స్టలేషన్ సెరమనీ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి ఐతా రాములు గారు విచ్చేసి ఆయన యొక్క విలువైనటువంటి సందేశాన్ని, సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఇచ్చారు ఐతా రాములు గారు. తర్వాత మన గంపా నాగేశ్వరరావు గారు గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆయనకి మనం సమాజంలో ఏ విధంగా మనం జీవించాలి, హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ, హౌ టు లవ్ ద పీపుల్ అనే మంచి జీవితానికి సంబంధించినటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గవర్నర్ చంద్రమౌళి గుప్తా గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుండి నడిపించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి అన్ని సక్రమంగా అన్ని విజయవంతంగా జరిగేటట్లుగా సహకరించారండి. ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఈ కార్యక్రమాలని మనకి విజయవంతంగా పూర్తి చేసి మనకి ఆత్మీయ బంధువులైనటువంటి మన వాసవీస్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాసవి క్లబ్ వనస్థలిపురం, వాసవి క్లబ్ వనితా వనస్థలిపురం తరఫున వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి క్లబ్ వనస్థలిపురం, వాసవి క్లబ్ వనిత
ఆధ్వర్యంలో ఇవాళ మేము ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణం మన గవర్నర్ గారు చంద్రబాబు గారికి ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే మేము చాలా మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము వాసవి క్లబ్ తరఫున. ఆ విధంగా మేము ఆల్రెడీ మహాశివరాత్రి నాడు మహాశివరాత్రికి పండ్ల వితరణ చేశాము, శివాలయంలో కూడా చేశాము, మన వాసవి టెంపుల్లో కూడా చేశాము. అలాగే ముగ్గులు పొడుగులు చేయించడం జరిగింది. అలాగే ఈ సంక్రాంతికి ముగ్గులు పొడుగులు చేయడం జరిగింది. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మేము చాలా గ్రాండ్గా చేశాము. పొట్టి శ్రీరాములు జయంతి కూడా చేశాము. రిపబ్లిక్ డే జయంతి చేశాము. అలానే చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరంగా చేయబోతున్నాము. అలానే ఈ మూలికలకు సంబంధించి కూడా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము ఈ సంవత్సరము. ఈ సమ్మర్లో మంచినీళ్ళ కార్యక్రమం కానీ, చలివేంద్రం కానీ, మజ్జిగ పెప్పిడి కానీ పాదచారులు చేద్దామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా ఉన్నది. ఆ తర్వాత పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా చేస్తాము ఈ సంవత్సరము. ఇంకా ₹1,00,000 వాల్యూ గల పర్మనెంట్ ప్రాజెక్ట్ సొసైటీకి ఇద్దామని అనుకుంటున్నాము. అది ఇంకా ఏమీ అనుకోలేదు, ఏం చేద్దామని చెప్పి నిర్ణయించుకోలేదు. కమిటీ సభ్యులతో తీర్మానించుకున్న తర్వాత ఏం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ చలికాలంలో మేము పేదవాళ్ళకి దుప్పట్లు కూడా పంచిపెట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ కూడా పంచిపెట్టాము, ఈ సంవత్సరం కూడా పంచిపెడతాము. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము. అలానే మెడికల్ క్యాంప్స్ కూడా పెడతామని చెప్పి అనుకుంటున్నాము. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ క్యాంప్ కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము, సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా పెడదాం అనుకుంటున్నాము. ఆ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. కొన్ని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి ఆ ట్రైబల్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఆలోచనలో ఉన్నాము. ఇలా చాలా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలో ఉన్నాము. దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి, మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శ్రీపాదరావు చలివేంద్రం ప్రారంభం, స్పీకర్గా ఆయన సేవలు మరువలేమన్న వక్తలు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు డిమాండ్. వడ్ల కొనుగోళ్లపై వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమం ప్రారంభించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి. ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.